హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్, మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ వచ్చేసి మనం శ్రీశైలం అయితే వెళ్ళబోతున్నామండి. ఈ శ్రీశైలంలో మనం కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాము. అవి వచ్చేసి శ్రీశైల శిఖరం, పాలధార పంచదార, హడకేశ్వరం, సాక్షి గణపతి. వీటితో పాటు మనం ఒక హిడెన్ వాటర్ ఫాల్ని కూడా కవర్ చేయబోతున్నామండి. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. హలో గైస్, ప్రజెంట్ మన జర్నీ వెంకటాపురం నుంచి శ్రీశైలంకి అయితే స్టార్ట్ చేశామండి. మన జర్నీ మొత్తం దట్టమైన నల్లమల్ల అడవిలోనే ఉంటుంది. చాలా అంటే చాలా బెస్ట్ జర్నీ అండి. ఇది మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఎందుకంటే మొత్తం 110 కిలోమీటర్లు డేంజరస్ నల్లమల్ల అడవిలోనే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది సిద్ధాపురం చెరువు కట్ట అండి. ఆ కమాండ్ నుంచి పైకి వెళితే సిద్ధాపురం చెరువు కట్ట పైకైతే వెళ్తామండి. వాటర్ మాత్రం ఫుల్ హెవీగా ఉన్నాయి. వెంకటాపురం నుంచి 5 కిలోమీటర్ల దూరం వచ్చాక సిద్ధాపురం చెరువు వస్తుందండి. వర్షాలు భయంకరంగా కురవడంతో రోడ్డు మీద నీరైతే పారుతుంది. దీనిని మా సైడ్ వచ్చేసి సిద్ధాపురం అలుగు అని పిలుస్తారు. వచ్చేటప్పుడు రోడ్డు క్లియర్గా ఉందా లేదా అని కనుక్కొని మరీ వచ్చానండి. రీసెంట్గా కొద్ది రోజుల క్రితం ఈ ఏరియాలో పులి ఒక వ్యక్తిని అటాక్ చేసిందని న్యూస్ వచ్చిందండి. సో ఈ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెహికల్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా వెళ్తే బాగుంటుందండి. దట్టమైన నల్లమల్ల అడవిలో మా జర్నీ చాలా ఎక్సలెంట్గా ఉందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసి టైగర్ రిజర్వ్ ఏరియా అండి. పులులు తిరిగే ప్రదేశం అంట. అందుకనే పోలీసు వాళ్ళు కూడా అలాగనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రౌండ్స్ తిరుగుతూ ఉంటారు ఇక్కడ. ఎక్కడ చూసినా ఆల్కహాల్ కన్జంప్షన్ ప్రొహిబిటెడ్ ఇన్సైడ్ ద ఫారెస్ట్ అండ్ ప్లాస్టిక్ ఆల్సో నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద ఫారెస్ట్. సో మ్యాక్సిమం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తే ఆ ఫారెస్ట్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మ్యాక్సిమం ప్లాస్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ 52 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనం దోర్నాలకైతే రీచ్ అయ్యామండి. బండిలో పెట్రోల్ ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకొని జర్నీ స్టార్ట్ చేయడం మంచిది. శ్రీశైలం వరకు ఎక్కడ పెట్రోల్ అయితే అవైలబుల్లో ఉండదండి. ప్రజెంట్ మనం దోర్నాలలో అయితే ఉన్నామండి. దోర్నాల నుంచి శ్రీశైలం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 52 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ సెక్షన్ అండి. లొకేషన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మన జర్నీని కంటిన్యూ చేద్దాం, పదండి. మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉందండి. చెప్పడం మర్చిపోయాను, నైట్ టైమ్స్లో ఈ రూట్లో ఎటువంటి వెహికల్స్ని అలో చేయరండి. సో మ్యాక్సిమం నైట్ అవ్వకముందే ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. శ్రీశైలంలో మనం చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. ఇవాల్టి వీడియోలో ఆ ప్రదేశాలన్నింటినీ మీకు నేను చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఫైనల్గా శ్రీశైలంకి అయితే వచ్చేసామండి. శ్రీశైలంకి వెళ్తున్న దారి మధ్యలోనే మనకు శ్రీశైల శిఖరం అయితే వస్తుంది. చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద గుండు మీద చిన్న నంది ఉంటుంది. ఆ నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి మనం శ్రీశైలంలో ఉన్నటువంటి గోపురాన్ని చూసినట్లయితే మనకు పునర్జన్మ ఉండదని అంటారు. ఈ నందీశ్వరుడిని దర్శించడానికి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. టికెట్ తీసుకొని కాస్త ముందుకు రాగానే మనకు శివాలయం అయితే కనిపిస్తుంది. అక్కడికి కెమెరాస్ అలో లేదండి, అందువల్ల మీకు నేను చూపించలేను. సో డైరెక్ట్గా మనం నందీశ్వరుడి దగ్గరికి అయితే వెళ్దాం, పదండి. ఇక్కడ మనకు బైనాకులర్ కూడా అవైలబుల్లో ఉంటుందండి. ముందుగా ఈ బైనాకులర్ నుంచి శ్రీశైల గోపురాన్ని చూసిన తరువాత నందీశ్వరుడి దగ్గర నుంచి శ్రీశైల గోపురాన్ని చూస్తారండి.
ఇవాళ మీకు శ్రీశైల శిఖరం నుంచి శ్రీశైల గోపురాన్ని చూస్తాను, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది వచ్చేసి సర్కిల్, స్ట్రైట్గా వెళ్తే శ్రీశైలం అండ్ ఇట్లా వెళ్తే డ్యామ్. మనం ప్రజెంట్ శ్రీశైలంకి అయితే వెళ్దాం. శ్రీశైల శిఖరం నుంచి నియర్లీ ఒక 3 కిలోమీటర్స్ వస్తే మనకు పాలధార పంచదార అలాగే హటకేశ్వరం ఈ 2 క్షేత్రాలు వస్తాయండి. వీటన్నింటినీ కవర్ చేసుకుంటూ మనం శ్రీశైలంకి అయితే వెళ్దాం. ప్రజెంట్ మనం శ్రీశైలంలోని పాలధార పంచదార అలాగే హటకేశ్వరం దగ్గర అయితే ఉన్నామండి. ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నది హటకేశ్వరం. హటకేశ్వరానికి ఆపోజిట్లో ఉన్నది పాలధార పంచదార. ముందుగా పాలధార పంచదారాన్ని కవర్ చేసుకుని తర్వాత హటకేశ్వరానికి అయితే వెళ్దాం. లెట్స్ గో. ఈ పాలధార పంచదార తీర్థాలను మనం చేరుకోవాలంటే 150 మెట్లు దిగాల్సి ఉంటుంది. ఈ ప్లేస్లో ఎక్కడ చూసినా వనమూలికలు అమ్ముతూ ఉంటారండి. ఆ మూలికలను ఎలా వాడాలో కూడా చెప్తారు. ఈ ప్రదేశంలో ఆదిశంకరాచార్యులు తపస్సు చేయటానికి వచ్చారట. అందువల్ల ఆయన గుర్తుగా ఈ ప్రదేశంలో ఆయనకు ఒక చిన్న దేవాలయాన్ని అయితే నిర్మించారండి. ఇవేనండి పాలధార పంచదార తీర్థాలు. ఇక ఈ తీర్థాల గురించి మనం తెలుసుకున్నట్లయితే పరమేశ్వరుని పాలభాగం నుండి అంటే పరమేశ్వరుని నుదుట నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదార తీర్థాలు కలిసి ప్రవహిస్తాయండి. ఈ తీర్థాలను సేవిస్తే సకల రోగాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకము. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ తీర్థాలను బాటిళ్లలో నింపుకొని మరీ వెళ్తారండి. ఈ పాలధార పంచదార తీర్థాల దగ్గర నుండి కాస్త లోపలికి వెళ్ళినట్లయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదండి. వాటర్ ఫాల్స్ చూసుకొని నడుచుకుంటూ బయటికి రాగానే మా ఊరి వాళ్ళు కనిపించారు. సరదాగా అలా సెల్ఫీ తీసుకుని హటకేశ్వరంకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం చూస్తున్నది హటకేశ్వరంలో ఉన్నటువంటి సంతాన ఫలవృక్షం అండి. మొత్తం మీద 3 చెట్లు కలిసి ఉన్నాయండి. సంతానం లేనివారు ఈ వృక్షానికి ముడుపు కడితే సంతానం కలుగుతుందని నమ్మకం అండి. సంతాన ఫలవృక్షం ఎదురుగా మనకు హటకేశ్వర ఆలయం ఉంటుంది. ఇక్కడ కేశప్ప అనే కుమ్మరి భక్తుడికి మల్లికార్జున స్వామి అటికెలో అంటే కుండ పెంకులో దర్శనమిచ్చారండి. హటకేశ్వర ఆలయం నుంచి నడుచుకుంటూ కాస్త ముందుకు రాగానే మనకు శ్రీ 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 లలితాదేవి పీఠం అయితే ఉంటుందండి. ఇక్కడ లోపల సత్రాలు ఉంటాయి, అలాగే అమ్మవారి పీఠం ఉంటుంది. అసలైన శక్తిపీఠం అయితే మాత్రం కాదండి, మామూలు పీఠం అంటారు. ఈ ప్రదేశంలో స్వామీజీలు తపస్సు చేసుకుంటారండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్, సో ఇంతకు మించి నేను చూపించలేనండి. హటకేశ్వరం నుంచి మన జర్నీ సాక్షి గణపతి టెంపుల్కి అయితే స్టార్ట్ చేశామండి. హటకేశ్వరం నుంచి అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ శ్రీశైల క్షేత్రానికి వెళుతూ కవర్ చేయొచ్చండి. ఫైనల్గా సాక్షి గణపతి దేవాలయం రీచ్ అయ్యామండి. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ ముందుగా సాక్షి గణపతి ఆలయం వెళ్ళాలి. ముందుగా సాక్షి గణపతిని దర్శించి ఆ గణపతి దగ్గర మనం శ్రీశైలం వచ్చినట్లుగా నువ్వే సాక్షి తండ్రి అని విన్నవించుకోవాలి. భక్తులు శ్రీశైల క్షేత్రం దర్శించినట్లుగా ఈ స్వామి కైలాసంలో సాక్ష్యం చెబుతాడని ప్రతీతి. అందుకే ఈ గణపతి సాక్షి గణపతిగా ప్రసిద్ధుడయ్యాడండి. ఇక్కడి ఆలయంలో గణపతి ఎంతో మనోజ్ఞమైన మూర్తిగా దర్శనమిస్తాడు. ఈ శ్రీశైలంలో మనం చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్ని శివాలయం వచ్చేసి రామయ్య టర్నింగ్ దగ్గర ఉందండి. ఇక్కడ ఉన్న ఈ శివయ్యను చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ముందుగా ఈ శివయ్యను దర్శించుకొని శ్రీశైలం లోపలికి ఎంటర్ అవుతారటండి. ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకొని ఫైనల్గా మనం శ్రీశైలం లోపలికైతే వచ్చేసామండి. ఈ శ్రీశైలంలో మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి.
వాటన్నింటినీ నేను మీకు చాలా క్లియర్గా చూస్తానండి. ప్రధాన గోపురం ఎదురుగా ఒక పెద్ద బండిలో మల్లికార్జున స్వామి యొక్క నమూనాని అలాగే భ్రమరాంబాదేవి యొక్క నమూనాని ఉంచారండి. చూడటానికి చాలా అద్భుతంగా ఉందండి. ప్రధాన గోపురం ఎదురుగా గంగాధర మండపం ఉంటుంది. ఆ స్వామి వారిని నాతో పాటు మీరు కూడా దర్శించండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం శ్రీశైలం డ్యామ్ అయితే చూద్దాము. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.